హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మనందరం బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా ఆ కోడి పిల్లలు. మీరు చూస్తున్న ఆ కోడి మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క సాదుకోవడానికి ఇచ్చిందనమాట. అది మా అమ్మమ్మ గారు ఊరెళ్ళి ఆ కోడిని తీసుకొని వచ్చాను. అది మామూలు కోడి కాదండి. దాని పిల్లల దగ్గరకు పోతే మనిషి ఎత్తున ఎగిరి పొడిసేది రకం. అది అందరినీ గెదుగుతూ ఉంటుంది. మా పిల్లలు దాని దగ్గరకు పోవాలంటేనే భయపడతారు. అంత మంచి కోడి. ఇప్పటికి ఎన్నో పిల్లలు చేసి ఆ పిల్లలు పెద్దయి వాటిని అమ్మడం ద్వారా చాలా ఆదాయం వచ్చింది. అవి మా కుటుంబ అవసరాలకి చాలాసార్లు ఉపయోగపడ్డాయి. నేను చెప్పేది నిజం. అది పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుతుంది. పిల్లులు కానీ ఇతరత్ర వేటిని వాటి దగ్గరికి రాకుండా తన పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అంత మంచి కోడి. ఇంకా చెప్పాలంటే కోడి పిల్లలేగా ఇదేం వ్యవహారం అనుకోవచ్చు. చిన్నవే పెద్ద ఆదాయ వనరులుగా మారతాయి. దీని కడుపును పుట్టినటువంటి పెట్టలు అంటారు కదా, పెట్టలు అవి ఒక్కోటి 10 పిల్లలు చేసి ఆ పిల్లలు పెద్దవి తిరుగుతూ ఉంటాయి. మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పల్లెటూరు కాబట్టి ఇలా కోళ్ళని పెంచడం వల్ల లాభాలు ఏంటంటే చిన్న మొత్తంలో ఆదాయం మాత్రమే కాకుండా ఇంటి పరిసరాల్లో ఇవి శబ్దం చేస్తూ తిరగడం వల్ల ఎటువంటి విషసర్పాలు కానీ ఇతరత్ర ఏవి రాకుండా మన ఇంటిని కాపాడుకోవచ్చు. ఇంకా వీటికి పెద్ద పెట్టుబడి పెట్టే పని ఉండదు. మనం తిన్న ఆహారం, మిగిలిపోయిన ఆహారం వేసినా అవి తింటూ ఉంటాయి. తర్వాత కొంచెం బియ్యం, మనకి రేషన్లు ఇచ్చే బియ్యం కాసిన వేసిన కొంచెం నూకలు అలాంటివి పసిపిల్లలుగా ఉన్నప్పుడు నూకలు వేయటం, కొంచెం నీళ్ళు వాటర్ అందిస్తే అవి చక్కగా నీళ్ళు తాగి మనం వేసిన ఆహారం తిని అవే పెరుగుతూ ఉంటాయి. అవి మనకు అర్థమే కాదు. 5 నెలలు 6 నెలలు అలా పెరిగిన తర్వాతకి ఆటోమేటికల్గా కేజీన్నర కాగానే అమ్మడం జరుగుతుంది. మాకున్నటువంటి ఈ బజార్లో, వీధిలో, గడ్డి వాముల్లో, ఎరువు దెబ్బల్లో అవే మేసి తిరిగి మళ్ళీ మా ఇంటి ముందున్న చెట్టు పైకి వాలి అక్కడే నివాసం ఉంటాయి. ఆ విధంగా చెట్టు మీద వాలి అవి అక్కడే నివాసం ఉండటం జరుగుతుంది. పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు, కొంచెం మహిళలు ఓపిక చేసుకుని ఇలాంటి పనులు చేయడం వల్ల, ఇలా కోళ్ళను కూడా పెంచడం వల్ల ఎంతో కొంత ఆదాయం మన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తూ ఉంటాయి. ఈ కోడి ముచ్చట. ఇది కోడి ముచ్చట. ధన్యవాదాలు.